అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు గురించి నేర్చుకునే ఈ మాడ్యూల్లో నేచర్ వాక్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లాంట్స్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాల్లో మొక్కలు ఏ విధంగా సాధారణీకరించాలా, ఎలా వర్గీకరించాలనే అంశాలను నేర్చుకుంటున్నాం. ముందుగా మనం ఇప్పటి వరకు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన చాలా అంశాలను అధ్యయనం చేయాలో నేర్చుకున్నాం. విజ్ఞాన శాస్త్రము అంటే సైన్స్ ఈజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ. సైన్స్ అనేది క్రమబద్ధీకరించబడిన జ్ఞానం అని. అంటే ఈ భూమి మీద అంటే మన చుట్టూ ఉండే పరిసరాల్లో శిలావరణం, జలావరణం, వాతావరణం, అక్కడ నుంచి జీవావరణం, వీళ్ళల్లో ఉండే ఈ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి సజీవులు నిర్జీవుల్ని ఉండేటువంటి విషయాల్ని ఎలాగా క్రమబద్ధీకరించాలా అనేది నేర్చుకునే దానికోసం మనం విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతుల్లో సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉందో ఆగమన పద్ధతి, నిగమన పద్ధతుల ద్వారా పరిశీలించడం, ప్రశ్నించడం, సమాచారాన్ని సేకరించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలను రూపొందించడం, ప్రయోగంలో వచ్చినటువంటి దత్తాంశాన్ని విశ్లేషించడం ద్వారా మన సూత్రాలు తయారు చేయడం, నియమాలను రూపొందించడం, సిద్ధాంతాలను తయారు చేయడం, చివరిగా సాధారణీకరించడం, జనరలైజేషన్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విజ్ఞాన శాస్త్రంలో సూత్రాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణ ఎలా చేయాలనే అంశంలో మనం చేసినటువంటి పరిశీలన, ప్రయోగాన్ని విశ్లేషించిన తర్వాత ఎలాగా జనరలైజేషన్ చేయాలా అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలిస్తాం. అంటే మనకి చాలా విషయాలు ఇందులో మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. ఆకులు తీసుకుంటాం, ఆకు మీద ఈనెలు అంటాం. ఈ ఆకు మీద ఈనెల్ని మనం పరిశీలించినప్పుడు జాలాకార ఈనెల వ్యాపకం, సమాంతర ఈనెల వ్యాపకం అని జనరలైజ్ చేస్తాం. అంటే ఎలా చేస్తామంటే మనం అనేక చెట్ల యొక్క ఆకుల్ని పరిశీలించి ఆకుల యొక్క ఈనెల వ్యాపకాన్ని చూసుకుంటూ మనం టోటల్గా ఏమని జనరలైజ్ చేస్తామంటే ఈ ఈనెల వ్యాపకం అనేది, ఆకుల మీద ఈనెల వ్యాపకం అనేది జాలాకార ఈనెల వ్యాపకము, సమాంతర ఈనెల వ్యాపకం అని జనరలైజేషన్ చేస్తాం. దాన్నే సాధారణీకరించడం అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు వరి మొక్క ఉన్నది. వరి మొక్క గాలి ద్వారా సంపర్కం చెందుతుంది, తంపి వరి పండుతుంది. గోధుమ మొక్క గాలి ద్వారా పరాగ సంపర్కం చెందుతుంది. ఇలాంటి ఒక 10-15 పరిశీలన చేసిన తర్వాత గడ్డి జాతి మొక్కలు గాలి ద్వారా పరాగ సంపర్కం చెందుతాయని చెప్పి జనరలైజేషన్ చేస్తాం. అదేవిధంగా మనం పరిశీలిస్తే ఇంకో ఎగ్జాంపుల్, మనకి కనిపించే చంద్రుడు, సూర్యుడు ఒక ప్లేట్ మాదిరిగా ఉన్నారా, గోళాకారంగా ఉండాలని చెప్పి మనం పరిశీలించిన తర్వాత భూమి, చంద్రుడు, గ్రహాలన్నీ కూడా గోళాకారంగా ఉన్నాయి అని జనరలైజేషన్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మనం మొక్కల్ని ఉండే ఎత్తును బట్టి, మొక్కలు పెరిగే సమాంతర స్థానాలను బట్టి, వాటి యొక్క మొక్క కొమ్మలను బట్టి, వాటి యొక్క కొమ్మల యొక్క కాండం యొక్క సున్నితత్వం, రంగు, వీటి అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని జనరలైజేషన్ చేసే పని చేద్దాం ఈరోజు. నేచర్ వాక్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లాంట్స్లో భాగంగా మొక్కల్ని ఎలాగా సాధారణీకరించాలా, ఎలాగ వర్గీకరించాలా, ఎన్ని రకాలుగా ఉంటాయని మనం ఎలా చెప్పదలుచుకున్నామంటే ముందు మనం ఈరోజు వేప చెట్టు దగ్గరకు వచ్చున్నాం. ఈ వేప చెట్టు మొక్క ఎత్తుగా ఉంది. ఎంత ఎత్తు ఉంది? తక్కువ ఎత్తులో ఉందా, మధ్యస్థంగా ఉందా, చాలా ఎత్తుగా ఉందా అనేది మొట్టమొదటిసారిగా నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి వేప చెట్టు చాలా ఎత్తుగా ఉంది. రెండోది, దీని యొక్క కాండం ఆకుపచ్చగా ఉందా,